శృంగార రసగుళిక లిక 312 నిండు తడిసి తడియని చీరలో లో తెలిసి తెలియని అందాలు లు అవి మగవాడికి తీయని బంధాలు. రెండవసారి కూడా లు. నువ్వు రాసేవా? సేను బస్సు. ఆడది తడిసిన చీరతో తో నడుచుకుంటూ వస్తూ ఉంటే టే ఆమె అందచందాలు ఆరు బయట రంగస్థలంలా అందరికీ కనబడతాయి. తాయ్ నువ్వు రాయి. సేను బస్సు. బస్సు బస్సు ట్రైనింగ్ ఇస్తానన్నావు కదా బస్సు, ఒకసారి ఇవ్వు బస్సు. సరే, బైనాక్యులర్స్ తో చూడు, మంచి యాంగిల్ దొరకని చెప్పు, కెమెరాతో ఫడక్ మన. అలాగే బస్సు. బస్సు దొరికింది బస్సు. ఏమిటి? ఏకంగా జంటే దొరికింది బస్సు. జంట? జంట గురించి చెప్పే ఎక్స్పీరియన్స్ నీకు లేదు? బైనాక్యులర్ సిటీ. ఈ బాసులు ఎప్పుడు ఇంతే, అసిస్టెంట్లను పైకి రానిరు. లత, నీలాంటి గొప్పింటి అమ్మాయి నాలాంటి సామాన్యుణ్ణి ప్రేమించడం నా వరకు అదృష్టమే అవుతుంది. నీలాంటి వ్యక్తి చేత ప్రేమించబడ్డం నాకు మాత్రం అదృష్టం అవుదా? అవును. ఎందుకని? ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడగలిగినప్పుడే ఆ ప్రేమ జయించినట్టు. మనం కూడా చేస్తాంగా. మన అంతస్తుల మధ్య యుద్ధమే తప్ప ఆ యుద్ధంలో నాకు మాత్రం విజయం రాదు. రాదని ఎందుకు అనుకుంటున్నావు? మన మధ్య ఉన్న దూరాన్ని బట్టి. ఆ దూరాన్ని చెరిపేస్తే? ఆ పని నువ్వు అనుకున్నంత సులభం కాదు లత. ఎందుకంటే పక్షి ఎంత ఎగిరినా అది ఆకాశాన్ని అందుకోలేదు. నీ విషయంలో నేను అంతే. ఆ ఆకాశమే నీకోసం వంగిందనుకో, అప్పుడు మన పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకోరనేగా నువ్వెంత భయపడుతున్నావు? నా నిర్ణయాన్ని మా నాన్నగారు ఎప్పుడూ కాదనరు. ఆ నమ్మకం నాకుంది. నిజంగా? నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంది ఎందుకు పనికిరానోడితో పెళ్లి చేసి నా ప్రిస్టేజ్ని తీసేసుకోవడానికి కాదు. ఆయనేం పనికి వాళ్ళాడు కాదు. సర్లే, ప్రేమలో పడ్డాక ప్రేమించినోడు ముష్టోడైనా మహారాజులా కనిపించడం ఈ ప్రేమకుండే మామూలు లక్షణమే. కానీ ఈ మామూలు పద్ధతులకు లొంగిపోయి నిన్ను మామూలోడి చేతిలో పెట్టే మామూలు మనిషిని కాదు. అంటే నా భర్త ఎంచుకునే విషయంలో నాకు స్వతంత్రం లేదా? ఉండదు, ఉండకూడదు. నీ పెళ్లికి కావలసిన నగలను ఎంచుకునే విషయంలో స్వతంత్రం అడుగు, ఇస్తాను. నీకు కావలసిన చీరలు సెలెక్ట్ చేసుకునే విషయంలో స్వతంత్రం అడుగు, ఇస్తాను. కానీ నీ భర్తను ఎన్నుకునే విషయంలో మాత్రం స్వతంత్రం ఇవ్వను. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీకి, ఫ్యామిలీ ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం కాబట్టి. మీకు మీ కూతురు జీవితం కంటే మీ ప్రెస్టేజ్ ఎక్కువ అన్నమాట. అలా ఎందుకు అనుకోవాలి? నా కూతురుగా నా ప్రెస్టేజ్ ని కాపాడవలసిన బాధ్యత నీకు ఉందనుకోవచ్చుగా. బాబు గారు, అమ్మాయి తల్లి లేని పిల్ల. అందుకే తల్లిదండ్రి పెంచాను, నా ప్రాణాలన్నీ దాని మీద పెట్టుకున్నాను. అలాంటప్పుడు అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయితోనే పెళ్లి చేస్తే? అది ఇష్టపడిన మనిషి నాకు ఇష్టపడలేదు. అందుకే నేను నిర్ణయించిన మనిషిని అది ఇష్టపడాలి. అలానే దానికి నచ్చ చెప్పు. ఒకరు నచ్చ చెప్పితే రాజీ పడ్డానికి ఇది మరో విషయం కాదు నాన్న. నా జీవితానికి సంబంధించిన విషయం. ఇందులో ఒకరి అభిప్రాయాలతో మరొకరు రాజీ పడే సమస్య లేదు. అమ్మా, అంటే ఏమిటి ఉద్దేశం? మీకు మీ ప్రెస్టేజ్ ముఖ్యం, నాకు నా ప్రేమ ముఖ్యం. మిమ్మల్ని ఎదిరించి వెళ్ళిపోయి నేను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే సాహసం నాకుంది. అందువల్ల మీ కూతురు లేచిపోయిందనే అపఖ్యాతి మీకు వస్తుంది. అందుకే నేను ఆ పని చేయటం లేదు. మీరు నిర్ణయించే మనిషిని పెళ్లాడితే నా ప్రేమ ఓడిపోతుంది. అందుకే నేను ఓడిపోకుండా మిమ్మల్ని మీ ప్రెస్టేజ్ ని గెలిపించడానికి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. బాబు గారు, తల్లి పిల్ల మీరేలా చెప్పండి. లతమ్మ, నా మాట వినమ్మా. లతమ్మ, నా మాట వినమ్మా. బ్రతుకులో విషాదాన్ని నింపుకోవడం కంటే చావులో ఆనందాన్ని వెతుక్కోవడం మంచిదే. అంత మాట అనకమ్మా. పిచ్చి తల్లి, నీ భర్తను సెలెక్ట్ చేసుకునే విషయంలో నువ్వు ఎంత బాగా ఆలోచించావో తెలుసుకోవడానికి ఇట్లా మాట్లాడానమ్మా. నాన్న. అవునమ్మా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీ పెళ్లి ఎందుకు జరిపిస్తాను చెప్పు. రేపే గోపిని పిలిచి నీ పెళ్లి గురించి మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకుంటాను. అమ్మాయి మాట్లాడి అలసిపోయింది, లోపలికి తీసుకెళ్ళు. రామ్మా.